గెలిచి సంవత్సరం పైన అయింది. మీ అందరికీ తెలుసు ఎమ్మెల్యే అయిన తర్వాత నా ప్రియారిటీ ఏంటిది అనేది. విద్యారంగంలో మహబూబ్ నగర్ తెలంగాణలోని నెంబర్ 1 రాష్ట్ర జిల్లాగా ఉండాలి అన్నది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. దానికి అనుగుణంగా ఈ మొదటి సంవత్సరం కార్యకలాపాలన్నీ కూడా చేసినాం. కొత్త కాలేజీలను తెచ్చుకున్నాము, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని పెట్టి తెచ్చుకున్నాము, మైనార్టీ ఇన్స్టిట్యూషన్స్ తెచ్చుకున్నాము. అలాగే పాఠశాలల్లో హాస్టల్స్లలో ఎన్నోసార్లు విజిట్ చేసి మౌలిక వసతుల కల్పన ప్రోత్సాహం ఇచ్చినాం. ఏ హాస్టల్స్లలో ఏ కాలేజీలలో స్కూళ్ళలో ఏ సమస్య ఉన్నా దాన్ని పరిష్కారం చేసే దిశగా ఈ సంవత్సర కాలం పాటు నేను పనిచేశాను. ఈ కొత్త సంవత్సరం మళ్ళీ నిర్ణయం తీసుకున్నాం. మహబూబ్ నగర్ విద్యానిధి అనేది ఒకటి ఏర్పాటు చేయాలి. ఆ విద్యానిధికి అకౌంట్ కూడా ఓపెన్ చేసినాం. మళ్ళీ అది ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో కాకుండా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సిపిఓ గారు దాన్ని చూసుకుంటాం. ఎందుకు విద్యానిధిని ఏర్పాటు చేస్తున్నామంటే చాలా సమస్యలను అప్పటికప్పుడే పరిష్కారం చేయొచ్చు. ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వం అధికారులు ఫైళ్ళు పెట్టి శాంక్షన్ తీసుకొని ఇవన్నీ చేయడానికి కాలయాపన జరుగుతుంది. అది ఒక ప్రాసెస్. కానీ మన విద్యార్థులు అనేక అంశాల్లో ఇమ్మీడియట్ రిలీఫ్ కోరుకుంటారు. దానికోసం ఒక నూతన ఒరవడిని సృష్టించాలనుకొని ఒక నిర్ణయం తీసుకున్నాం. మహబూబ్ నగర్ విద్యానిధి ద్వారా అనేక విద్యా సంబంధిత కార్యక్రమాలు చేయబోతా ఉన్నాం. ఆల్రెడీ మీకు తెలుసు ట్రైనింగ్ సెంటర్లు ఓపెన్ చేసినాం. పయనీర్ అని చెప్పి ఎంసెట్ కోచింగ్కి నీట్ కోచింగ్కి ఏర్పాటు చేసుకున్నాం. అలాగే రేపు విద్యార్థులు అనేక అంశాల్లో రాణించడానికి అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకునే అవసరం ఉంది. కాబట్టి కలెక్టర్ గారితో డిస్కస్ చేసి మహబూబ్ నగర్ విద్యానిధి దానికి అకౌంట్ నెంబర్ ఉంటుంది. ఎవరైనా సరే ఆ విద్యానిధికి డొనేట్ చేయవచ్చు. ఆ డొనేట్ చేసిన డబ్బులన్నింటినీ ఏ కార్యక్రమాలకు వినియోగిస్తున్నామో మనం జిల్లా అధికార యంత్రాంగం ద్వారా వాటిని డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఈ చిల్లర రాజకీయాలు వీళ్ళ మీద వాళ్ళు విమర్శ చాలా ఇక మహబూబ్ నగర్కి మనం ఎంతో వెనుకబడి ఉన్నాం. రంగారెడ్డి జిల్లాను పోల్చుకుంటే విద్యా ఉపాధి అవకాశాల్లో మహబూబ్ నగర్ చాలా వెనుకబడ్డది. ఒకప్పుడు మహబూబ్ నగర్ అంటేనే చదువుల తల్లి సరస్వతి పుత్రుల నిలయం. అనేక ఉద్యోగాలలో ఎక్కడ చూసినా మన పాలమూరు బిడ్డలు ఉండేవి. అమెరికాలో విదేశాల్లో గల్ఫ్లో మన పాలమూరు బిడ్డలు అత్యున్నత హోదాల్లో పనిచేస్తుంది. కానీ గత 10-15 సంవత్సరాల్లో ఇక్కడ విద్యా ప్రమాణాలు తగ్గిపోయి మన పిల్లలకు అందించాల్సిన తోడ్పాటును రాజకీయ నాయకులుగా మేమందరం కావచ్చు, అధికార యంత్రాంగం తరఫున లేదా గతంలో ఉన్న పాలకుల ప్రాధాన్యాలు
వేరే దిక్కు మరలడం, మొత్తానికి విద్యా ఉపాధి రంగాల్లో మనం వెనుకబడి ఉన్నాం. పేరుకు లిటరసీ రేటు పెరిగినా అసలైన చదువు ఎవరికి కూడా రాకుండా పోయింది. అందుకే ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నాం. ఈరోజు మొత్తం కూడా నా నియోజకవర్గంలోని 40 స్కూల్స్లో ఈ మొత్తం తెలంగాణలో ఎక్కడ కూడా లేనటువంటి విధంగా డిజిటల్ కంటెంట్ను లోడ్ చేసి మన 10th క్లాస్ 9th క్లాస్ పిల్లల కోసం 2D 3D యానిమేషన్స్తో ఉన్న కంటెంట్ను లోడ్ చేసి ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఉపాధ్యాయులకు శిక్షణ కూడా ఇచ్చినాం. ఒక 2 days ట్రైనింగ్ క్యాంప్ పెట్టాం. ప్రతి 10వ తరగతి ఉన్న ప్రతి పాఠశాలలో అది లోడ్ చేసినాం. పోయిన సంవత్సరం నేను పుస్తకాలు ఇస్తే 23% పాస్ పర్సెంటేజ్ 10వ తరగతి పిల్లలకు పెరిగింది. ఇప్పుడు కూడా రాబోయే రోజుల్లో ఆ పుస్తకాలను అందించదలుచుకున్నాం. అలాగే మహబూబ్నగర్ పట్టణంలో 2 వార్డులకు ఒకటి చొప్పున లర్నింగ్ సెంటర్ ఓపెన్ చేసుకోబోతా ఉన్నాం. అంటే ఆ ప్రాంతంలో ఎంఎస్సి చేసిన పిల్లలు, టీచింగ్ అనుభవం ఉన్న పిల్లల్ని ఎంపిక చేసి లర్నింగ్ సెంటర్స్లో వాళ్ళ ద్వారా సాయంత్రం 5 నుంచి 7, 7:30 వరకు ఆ చుట్టుముట్టున్న పిల్లలందరికీ కూడా ఉచితంగా ట్యూషన్ ఏర్పాటు చేస్తున్నాం. 10వ తరగతి, 9వ తరగతి, 8వ తరగతి ఇట్లా ఆ పిల్లలందరినీ కూడా ఒక ప్లేస్కు పంపించి అక్కడ చదువుకున్న ఎంఎస్సి చేసిన విద్యార్థులను కానీ యువకులను సెలెక్ట్ చేసుకొని అక్కడ పెట్టబోతా ఉన్నాం. దీనివల్ల కొన్ని వేల మంది పిల్లలకి సబ్జెక్ట్స్ గురించి అవగాహన, స్కూల్లో చెప్పిన దాన్ని మళ్ళీ ఒకసారి పునశ్చరణం చేసుకోవడం, రివిజన్ చేసుకోవడం, లేదు డౌట్స్ అడగడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. పిల్లలను ఒక సరైన మార్గంలో పెట్టి విద్యా ప్రమాణాలను పెంచాలని చెప్పి ఈ ప్రయత్నం మొదలుపెట్టబోతా ఉన్నాం. నాతో పాటు చాలామంది మిత్రులు దానికి సహకారం చేయడానికి ముందుకు వస్తా ఉన్నారు. నా వంతు 4 సంవత్సరాలు ఉంది ఇంకా, అంటే దాదాపుగా 48 నెలలు అనుకుందాం. నా జీతంలో నుంచి ప్రతి నెల ₹1,00,000 ఈ మహబూబ్నగర్ విద్యానిధికి నేను ఇవ్వబోతా ఉన్నాను. అంటే 12 నెలలకు 12 లక్షలు, 4 సంవత్సరాలకు 48 లక్షలు, అంటే 50 లక్షల రూపాయలు దాదాపుగా ఇంకా యాడ్ చేసి ఇస్తా. 50 లక్షల రూపాయలు నేను మహబూబ్నగర్ విద్యానిధికి ఇవ్వబోతాను. అలాగే మహబూబ్నగర్ పట్టణంలో ఉన్న మా సహచరులు, మా మిత్రులు, వ్యాపారస్తులు, విద్యావంతులు, ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళందరినీ కూడా వాళ్ళకు తోచినంత ఈ విద్యానిధికి కంట్రిబ్యూట్ చేయాలని చెప్పి కోరుతాం. అలాగే ఇప్పుడు మా మిత్రులు షాల్ తీసుకొచ్చాను కదా, ఒక్కొక్క షాల్కు 1000 రూపాయలు. ఇప్పటి నుంచి వాళ్ళని రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే ఏ షాల్ కూడా తీసుకురావచ్చు, కానీ ఆ షాల్కి అయ్యే ఖర్చును తీసుకొచ్చి విద్యానిధిలో జమ చేయమని చెప్పి మీ ద్వారా అందరినీ కూడా కోరుతాం. మన ఆలోచనలు మారాలి. రాజకీయ నాయకులు అంటే సేవ చేసే వాళ్ళు ఉండాలి అన్న దాన్ని నమ్మిన వాడిని కాబట్టి మిగతా ఏ రాజకీయాల జోలికి నేను పోకుండా కేవలం మన ప్రాంత అభివృద్ధి మీదనే దృష్టి కేంద్రీకరించదలుచుకున్నాను. నాతో పాటు చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. నా లక్ష్యం ప్రతి సంవత్సరం 2 కోట్ల రూపాయలు ఈ విద్యానిధికి జమ చేయించాలి. అంటే దాదాపుగా 10 కోట్ల రూపాయలు
పేద విద్యార్థుల మీద ఖర్చు పెట్టదలుచుకున్నాం. పాఠశాలల్లో మౌలిక వసతులు లేకుంటే, తాగడానికి నీళ్లు లేనప్పుడు టాయిలెట్స్ కట్టియడానికి, లేదా ఏదన్నా స్పోర్ట్స్ కాంపిటీషన్కో, లేదు బాగా రాణించే పిల్లలు ఎక్కడన్నా కాంపిటీషన్కు పోవడానికి వాళ్లకు పాకెట్ మనీగానో, లేదా టోర్నమెంట్లు కండక్ట్ చేయడానికో, చెస్ ఒలింపియాడ్ నిర్వహించడానికో, క్విజ్ కాంపిటీషన్ నిర్వహించడానికో, సైన్స్ ఫేర్స్కి ఏమైనా నిర్వహించడానికో, కల్చరల్ యాక్టివిటీస్ నిర్వహించడానికో, ఇట్లా విద్యకు సంబంధించిన ఆల్రౌండ్ డెవలప్మెంట్లో ఎక్కడ అవసరం వచ్చినా నిధులు లేవు మనకు అనే ఆలోచన రాకుండా ప్రతి కార్యక్రమాన్ని గొప్పగా చేసేందుకు ఈ నిధిని ఖర్చు పెట్టబోతాం. ఇది ఒక్కరికి సంబంధించిన నిధి కాదు, ఒక పార్టీకి సంబంధించిందో, ఒక కులానికి సంబంధించిందో, ఒక నాయకునికి సంబంధించిందో కాదు. అందుకే అది ఎన్ఎం శ్రీనివాసరెడ్డి విద్యానిధి అని పెట్టట్లే, మహబూబ్ నగర్ విద్యానిధి. రేపు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి 10 సంవత్సరాల తర్వాత ఎమ్మెల్యే ఉండడో రాజకీయాల్లో ఉండడో కానీ ఈ విద్యానిధి అనేది ఒకరి తర్వాత ఒకరు రాబోయే 50 సంవత్సరాలకు కూడా ఈ నిధిని సమృద్ధి పరుచుకుంటూ కొన్ని వేల మంది మన పిల్లలకు దారి చూపాలన్న ఆశయంతో ఈరోజు విద్యానిధిని నూతన సంవత్సరం మొదటి 2 రోజుల్లోనే అనౌన్స్ చేసుకుంటాం. దీన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పి మా మీడియా మిత్రులను కోరుకుంటా ఉన్నా. దీని ద్వారా ఎన్నో అద్భుతాలు చేయగలుగుతాం. పరిపాలనలో ఉండే వాళ్లకు దూరదృష్టి ఉంటే మామూలు రాజకీయాలకు దూరంగా అతీతంగా ఆలోచన చేయగలిగితే ప్రజలకు అద్భుతమైన సేవలు అందించగలుగుతారు అన్న విషయాన్ని రుజువు చేయడానికి ఈ వినూత్న కార్యక్రమాలను